హరే కృష్ణ డివోటీస్. ఈరోజు అత్యంత విశిష్టమైన వరూధిని ఏకాదశి. వైశాఖ మాసంలో కృష్ణ పక్షం రోజు వచ్చే ఏకాదశినే వరూధిని ఏకాదశి అని అంటారండి. వరూధిని ఏకాదశి యొక్క విశిష్టత, వ్రత విధానం, ఏకాదశి యొక్క నియమాలు, వరూధిని ఏకాదశి యొక్క పురాణ గాథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వెల్కమ్ టు డివోటీ డైరీస్ తెలుగు. వరూధిని అంటే రక్షించేది అని అర్థమండి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తి అన్ని రకాల కష్టాల నుండి, భయాల నుండి రక్షించబడతాడండి. ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే పుణ్యం, కన్యాదానం చేయడం వల్ల కలిగే పుణ్యం, లేదా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల కలిగే పుణ్యంతో సమానమని నమ్ముతారండి. వ్రత విధానం: ఈరోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. కేవలం పండ్లు లేదా పాలు తీసుకుని వారు ఫలాహారం నియమాన్ని పాటిస్తారు. పూజ: శ్రీ మహావిష్ణువు ముఖ్యంగా షోడశోపచారాలతో పూజిస్తారు. తులసి దళాలతో విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడం, భగవన్నామాన్ని జపం చేయడం చేస్తుంటారండి. 3. ఏకాదశి నియమాలు. వరూధిని ఏకాదశి రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయండి. బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు. 2. బద్ధకం, కోపం మరియు అబద్ధాలకు దూరంగా ఉండాలి. కంచు పాత్రల్లో భోజనం చేయడం, మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటివి తీసుకోకుండా ఉండాలండి. వరూధిని ఏకాదశి పురాణ గాథ. పురాణాల ప్రకారం మాంధాత అనే రాజు ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్లనే మోక్షాన్ని పొందాడు. ఒకసారి అడవిలో తపస్సు చేసుకుంటున్న మాంధాత కాలును ఒక అడవి ఎలుగుబంటి కొరికినప్పుడు అతను భగవంతుడిని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వైశాఖ కృష్ణ వరూధిని ఏకాదశి వ్రతం ఆచరించమని, దానివల్ల కాలు తిరిగి ఆరోగ్యంగా మారుతుంది సూచించాడు. రాజు అలాగే చేసి తన కష్టాల నుండి విముక్తి పొందాడు. మీరు కూడా ఏకాదశి రోజు భగవంతుని నామస్మరణలో గడపండి.